జీవితంలో తప్పకుండా ఏవి దానం చెయ్యడానికి ప్రయత్నం చెయ్యాలో వాటిని మూడిటిని చెప్తున్నారు. అందుకని తుల్య నామాని దేయాని, ఈ మూడు నీ జీవితంలో తప్పకుండా ఒక్కసారైనా ఇచ్చానా లేదా చూసుకో. అందులో మొట్టమొదటిది గోవు. గోదానం నీ జీవితంలో ఒక్కసారైనా చేశావా? సంకల్పంతో శశాస్త్రీయంగా గోదానం చేసిన వాడవైతే నీ జీవుడు రక్షింపబడతాడు. ఇహము పరము రెండూ కలుగుతాయి. మహాభారతంలోనే నాచికేతోపాఖ్యానం అని వస్తుంది. అందులో గోలోక వర్ణనము అని ఉంటుంది. అసలు ఆ గోలోకం ఎలా ఉంటుందో, ఆ గోలోకం ఎంత గొప్ప స్థితిలో ఎంత అందంగా ఉంటుందో, గోవులను పోషించిన వారు గోవులను సేవించిన వారు ఎంత అభ్యున్నతిని పొందుతారో, ఎంత గొప్ప సుఖ సంతోషాలని పొందుతారో దాన్నంతటినీ కూడా గోలోక వర్ణనంలో వర్ణించి చూపిస్తారు. అంటే గోసేవ చేయడం అంత గొప్ప.